రక్షణ ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతా ఈ అధిపతి ఆశ్రితుని ఒడంబడిక గురించి చెప్తా ఉన్నాను. సుజరెన్ వాజల్ ట్రీటీ అని. ఆ టైంలో అక్కడున్న జియో పొలిటికల్ అక్కడున్న పరిస్థితులు, అక్కడుండే చట్టాలని, వాటిని దేవుడు తీసుకుని వాటిల్లో నుంచి తన రక్షణ కార్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడని. ఇట్లానే ఎందుకు చదవాలా బైబిలు అంటే ఇంతకు చదవాల్సిన అవసరం ఉందా? దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన్ని విశ్వసిస్తే మనం కూడా ఆ రక్షణ మార్గంలోకి, ఆ శాశ్వత జీవితంలోకి వెళ్ళిపోతాం కదా అన్న ఆలోచన మనం సింపుల్గా చూసుకోవచ్చు కదా. ఇట్లాంటి ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఎందుకు ఉంచాలి అన్నది క్వశ్చన్. అయితే దేవుని యొక్క రక్షణ ఏ రకంగా ఉంటుందో, ఆయన రక్షణ ప్రణాళిక ఏ రకంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు మనిషి బుద్ధిని మాత్రమే మార్చటం కాదు, పాపిని మాత్రమే మార్చటం కాదు, ఈ చెడిపోయిన బుద్ధి కలిగిన మానవుడు, పాపిగా ఉన్న ఈ మానవుడు, వాడు చేసిన చండాలాన్ని మొత్తాన్ని సరిచేసి దేవుడు మనిషితో పాటు ఈ సృష్టిని మొత్తాన్ని పునరుద్ధరిస్తూ ఉన్నాడు. పోతా ఉంటాం కాదు. గాడ్ ఈజ్ రెన్యూయింగ్ ద ఎంటైర్ క్రియేషన్. ఇది గమనించండి. రక్షణ అనేది కేవలం రక్షణ కార్యం కేవలం మనుషులతో, నా బుద్ధి దగ్గరే, నా స్వభావం మారటం దగ్గరతోనే అనుకుంటే కాదు. రోమాపత్రిక 8:19 నుంచి చూస్తే ఏముంటుంది? మనుష్య కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి మిగులు ఆశతో కనిపెడుతుందంట. ఎందుకంటే మనుష్య కుమారులు పొందబో ఆ మహిమగల స్వాతంత్రం తాను కూడా పొందుకోవాలని. ఈ క్రియేషన్ కూడా మనకు ఎట్లాంటి ఫ్రీడమ్ అయితే దేవుడు ఇస్తూ ఉన్నాడో అట్లాంటి ఫ్రీడమ్, అటువంటి విడుదలని ఈ సృష్టి కూడా పొందుకోవాలని ఎదురు చూస్తుంది అన్న విషయాలు. మేబీ 19th verse కాదు, 20, 21, 22 verses మనకు ఆ మాట కనిపిస్తుంది Romans 8th chapter. సో దేవుని యొక్క రక్షణ కార్యం, నేను నా ఇంట్లో వాళ్ళు, నా బుద్ధి మారి నా ఇంట్లో వాళ్ళు కొంచెం మారి మనం ఏదో ఒక రోజు చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోయి దేవుడి దగ్గర ఉండిపోవడం, అది కాదు. దేవుడు అదొక్కటి చేయట్లా. చెడిపోయిన మనిషిని మారుస్తానే, మానవుడి యొక్క స్వభావాన్ని బాగు చేస్తానే, మానవుడి ద్వారా ఈ సృష్టిలో అంటే మానవుడు చేసిన ఈ చండాలం మొత్తాన్ని కూడా దేవుడు సరిచేస్తా ఈ సృష్టిని మొత్తాన్ని కూడా పునరుద్ధరించబోతా ఉన్నాడు. ఆయన పునరుద్ధిస్తూ ఉన్నాడు. ఆయన చేస్తున్న కార్యాలు ఇవి. సో మానవుడిని దేవుడు యాక్చువల్గా దేనికోసం సృష్టించాడు? ఆదికాండం 1వ అధ్యాయం 26, 27, 28 వచనాలు మనం చదివితే, ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో ఏలుబడి చేయడానికి. అంతే కదా? భూమిని లోబర్చుకుని దాన్ని ఏలుబడి చేయడానికి. ఎలా? ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో. మానవుడు చేసిన పాపం ఏంటి? దేవుణ్ణి బిట్రే చేసి, దేవునికి నమ్మక ద్రోహం చేసి, దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికను మాత్రం పోగొట్టుకున్నాడు. కానీ వాడికి ఇచ్చిన గిఫ్ట్స్ని, ఏంటా గిఫ్ట్? పరిపాలన చేసే సామర్థ్యత కదా. మిగతా జంతువులకి లేని, అంటే మిగతా జంతువులు కూడా కమ్యూనికేట్ చేసుకుంటాయి, కానీ మిగతా జంతువులకి లేని మానవుడికి మాత్రమే ప్రత్యేకంగా ఇచ్చిన ఈ గిఫ్ట్, భాష, మాట్లాడటం, మనలా కన్వే చేసుకోగలటం. ఇది ఎందుకు? ఇది దేవుడు మనిషికి కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చాడు. ఎందుకు అనంటే, మన బాధ్యత దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో ఈ భూమిని లోబర్చుకుని ఏలుబడి చేయడం. అయితే మనం దేవుని పోలిక, దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాము. మనం పాపం చేసాము, నమ్మక ద్రోహం చేసాము.
దేవుడు చెప్పిన మంచి చెడ్డలు కాకుండా మనకేది నచ్చిందో, మనకేది మంచిదో, మనకేది చెడ్డదో మనం డిసైడ్ చేసుకుంటే ఆ పని చేసాము. చేసి ఏం చేస్తున్నామంటే, దేవుడికి ఒక్కడికే దూరం అయిపోతే ఒక రకంగా ఉండేది, దేవుడికి దూరం అవుతా మన స్వార్థాన్ని మనం వెతుక్కుంటూ వెళ్తా దేవుడిచ్చిన గిఫ్ట్స్ని వాడుకుంటా స్వార్థపూరితమైన పరిపాలన చేయడం మొదలుపెట్టాం మనుషులుగా. నిన్న ఏదో ఒక డాక్యుమెంటరీ చదువుతా ఉన్నా, తమిళనాడులో గవర్నమెంట్ ఆర్డర్ ఉన్న అటవీ ప్రాంతంలో 300 స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ కన్స్ట్రక్ట్ చేయకూడదు అని గవర్నమెంట్ ఆర్డర్ ఉన్న, చట్టం ఉన్న, ఆర్డర్ మాత్రమే కాదు చట్టం ఉన్న 6500 ఎకరాల స్థలాన్ని ఆక్యుపై చేసుకుని ఏనుగుల్ని, అంటే ఏనుగులు తిరిగే ప్రాంతం అదంతా, వాటిని చాలా తెలివిగా కరెంటు ఫెన్సింగులు పెట్టి ఏనుగుల్ని చంపేసి కోర్టు కూడా తీసేయమని ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని అధికార బలంతో పక్కన పెట్టి ఈ లోపల ప్రభుత్వాలు మారి కట్టుకున్న దాన్ని రెగ్యులరైజ్ చేయగలిగే చట్టాలని తీసుకొచ్చి అక్రమంగా కట్టుకుని అక్కడున్న వన్యప్రాణులకు మాత్రమే కాకుండా ఆదివాసీ తెగలు ఉంటారు కదా, తెగలోళ్ళని కూడా పక్కకు దోసేసి 6500 ఎకరాలు మానవుడు వాడి 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 స్వార్థంతో చట్టాల్ని మార్చి ఆక్యుపై చేసుకున్న ప్లేస్లు. నేను పేర్లు చెప్పట్లా, కానీ జరుగుతుంది. సో మానవుడు దేవుని స్వారూప్యాన్ని, దేవుని పోలికను పోగొట్టుకున్నాడు, దాన్ని పక్కన పెట్టాడు, పోగొట్టుకోవాలి, కావాలని వదిలేశాడు. డెలిబరేట్ చాయిస్ అది. ఆడు పొరపాటున పోవడం కాదు, నాకు ఆ పోలిక వద్దు, దేవుడికి ఏది నచ్చుద్దో, దేవుడికి ఏది కరెక్టో, దేవుడికి ఇష్టమొచ్చినది అది నేను చేయను, నాకేది నచ్చుద్దో, నాకేది సుఖంగా ఉంటుందో, నాకేది మంచిగా ఉంటుందో, నాకేది చెడ్డగా ఉంటుందో అదే చేస్తా. అంతే కదా. మనం నిద్ర లేచే దగ్గర నుంచి ఎప్పుడు లేగవాలా, ఎప్పుడు లేగకూడదు, చర్చికి వెళ్ళే విషయంలో ఏ టైంకి వెళ్ళాలా, ఏ టైంకి వెళ్ళకూడదు, మనం చేసే ప్రతి దాంట్లో ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది నా కన్వీనియన్స్, నాకు నచ్చిన దాంట్లో మనం చేస్తాం, కానీ దేవుడికి నచ్చింది మనం చేయంగా. సో అట్లా మానవుడు డెలిబరేట్గా దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు, వదిలేశాడు. స్వార్థంతో వాడు ఏం చేస్తున్నాడంటే ప్రతిదాన్ని హ్యాండిల్ చేయడం మొదలుపెట్టాడు. దేవుడిచ్చిన అడ్మినిస్ట్రేషన్ గిఫ్ట్ను వాడతా ప్రతిదాన్ని వాడు స్వార్థంతో చట్టాలు చేసుకుంటా, పుస్తకాలు రాసుకుంటా, దేవుడిచ్చిన గిఫ్ట్స్ని వాడుకుంటా, బలం ఉన్నవాడు, అధికారం ఉన్నవాడు, డబ్బులు ఉన్నాడు, బలం లేనోళ్ళని, అధికారం లేనోళ్ళని, డబ్బులు లేనోళ్ళు అందరినీ గందరగోళంగా అప్రెస్ చేయడం మొదలుపెట్టాడు, అణిచివేస్తా ఉన్నాడు. వాడు కొన్ని సిస్టమ్స్ డెవలప్ చేసుకున్నాడు మనిషి. వాడు కొన్ని పద్ధతుల్ని, కొన్ని సిస్టమ్స్ని, కొన్ని విధానాల్ని డెవలప్ చేసుకున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ చెడిపోయిన మనిషిని బాగు చేయడం మాత్రమే కాదు, ఆ చెడిపోయిన మనిషి వాడు డిజైన్ చేసుకున్న వ్యవస్థలు ఉన్నాయి చూసారా, వాడు డిజైన్ చేసుకున్న వ్యవస్థలు ఉన్నాయి చూసారా, వాటిని కూడా మారుస్తున్నాడు దేవుడు. సో బైబిల్ ఏం చేస్తుందంటే మానవుడు వాడి స్వార్థంతో ఏర్పాటు చేసుకున్న ఆ సిస్టమ్స్ అన్నిటినీ, మానవుడు వాడి స్వార్థంతో ఏర్పాటు చేసుకున్న సిస్టమ్స్ అన్నిటినీ బైబిల్లో దేవుడు దాన్ని టేక్ ఓవర్ చేసి ఆ సిస్టంలో ఉన్న మానవుడు యొక్క ఆ స్వార్థపుతనాన్ని తీసివేసి ఆ సిస్టమ్స్ని కూడా దేవుడు మారుస్తున్నాడు. మానవుడిని వాడు బుద్ధి మార్చడం మాత్రమే కాదు, ఈ సృష్టిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, పునరుద్ధరిస్తున్నాడు. సింపుల్ ఎగ్జాంపుల్, చాలామంది నన్ను ఏమడిగేవాళ్ళు అంటే, ఇప్పుడు అంత ప్రేమ కలిగిన దేవుడు
బానిసత్వాన్ని ఎట్లా ఎంకరేజ్ చేశాడు బైబిల్లో? యజమానుడు లోబడమని దాసులకి, బానిసలకి బానిసత్వాన్ని డైరెక్ట్గా తీసేసినట్టు మనకు ఎక్కడ బైబిల్లో కనిపించదు. లోబడమని ఉంటుంది. ముష్కరులైన అధికారులకు సైతం లోబడమని ఉంటుంది. మరి అంత గొప్ప దేవుడు, అన్ని గొప్ప గొప్ప విలువలు మాట్లాడి దేవుడు మరి బానిసత్వాన్ని ఎట్లా? బానిసత్వం అన్న వ్యవస్థ మానవుడు వాడు స్వార్థంతో తీసుకొచ్చింది. దాన్ని బైబిల్ ఏం చేసింది? దేవుడు పట్టుకున్నాడు దాన్ని తీసుకొచ్చి ఏం చేశాడంటే ఆ వ్యవస్థని దేవుడు మార్చాడు. ఎలా మార్చాడు? లోబట్టం బానిసకు నేర్పిస్తూ ఉన్నాడు. బానిసను కూడా తోటి మనిషిలాగా చూసి ప్రేమించే తత్వం యజమానికి నేర్పిస్తూ ఉన్నాడు. బానిసత్వంలో బానిస విలువ లేనోడు, బానిస హక్కు లేనోడు, బానిస అధికారం లేనోడు. బానిసత్వంలో యజమాని హక్కు ఉన్నాడు, అధికారం ఉన్నాడు, వీడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేనోడు. ఇది వీడి డిజైను. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, మీకు ఫిలోమోనుకు రాసిన పత్రిక అదే మాట్లాడుతుంది. సో దేవుడు ఏం చేస్తున్నాడు? అరే వాడు నీ బానిసత్వాన్ని తీసుకుని ఆ వ్యవస్థలో దేవుడు మానవుడి యొక్క ఆలోచన విధానాన్ని, వ్యవహరించే విధానాన్ని మారుస్తున్నాడు. మార్చడం వల్ల ఏమవుతుంది? బానిస యజమాని ఈడిని ప్రేమించడం, ఈడిని ప్రేమించడం, ఈడిని తిట్టుకుంటూ ఉంటాడు, ఈడిని తక్కువగా చూస్తూ ఉంటాడు. అట్లాంటిది ప్రేమించి లోబడటం వీడికి నేర్పిస్తా, వీడిని కూడా బానిసని ప్రేమించి వాడిని కూడా మనిషిలాగా చూడటం నేర్పిస్తూ ఉంటే ఒక పాయింట్ ఆఫ్ టైంకి వెళ్ళేటప్పటికి ఆ వ్యవస్థ యొక్క రూపురేఖలు మారి, ఒక యజమాని వాడికి పని ఉంది, వాడి దగ్గర పని చేయడానికి ఇంకోటి వచ్చాడు, వీడికి ఎంత వాల్యూ ఉంటుందో పని చేసేవాడికి అంతే వాల్యూ ఉంటుంది, వీడికి ఎంత విశ్రాంతి అవసరమో పని చేసేవాడికి కూడా అంతే విశ్రాంతి అవసరం. వీడికి వాడితో పని చేసుకోవడం వల్ల ఎంత లాభం వస్తుందో పని చేసేవాడికి వీడి దగ్గర ఉండటం వల్ల కూడా. ఇందాక రమేష్ చెప్తా ఉన్నాడు కదా, దేవుడు అంటే ఒకడికి పని ఉంది, వాడు ఒక్కడే చేసుకోలేడు, ఇంకోటి పనిలో పెట్టుకోవడం తప్పు కాదు. పనిలో పెట్టుకున్న వాడిని ఏ రకంగా వీడు ట్రీట్ చేస్తున్నాడో, పనిలోకి వెళ్ళినాడు పరిస్థితి ఎట్లుందో అనేది ఇంపార్టెంట్. సో దేవుడు ఏం చేస్తున్నాడు? మానవుడు డిజైన్ చేసుకున్న ఒక భయంకరమైన బానిస వ్యవస్థని దేవుడు తీసుకుని ఆ వ్యవస్థను కూడా దేవుని యొక్క విలువలతో, దేవుని యొక్క ఆలోచనలు, దాని యొక్క షేప్ మారుస్తున్నాడు. మార్చడం వల్ల ఏమైంది? అదొక బ్యూటిఫుల్ సిస్టమ్గా, అట్లాంటి సిస్టమ్ మారతం బట్టే కదా యాక్చువల్గా ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు మారుస్తున్నారు. కానీ యాక్చువల్గా పని అవసరమైనోడు, పని చేయగలిగినోడు ఇద్దరు కలిసి ఉంటేనే కదా ఇద్దరు కలిసి బతకగలగడానికి ఆస్కారం ఉండేది. ఆ రిలేషన్షిప్ని చాలా బ్యూటిఫుల్గా దేవుడు మార్చుకుంటూ తీసుకొస్తున్నాడు. సో అట్లానే ఈ అధిపతి ఆశ్రితుని ఒడంబడిక, ఇది ఆ టైంలో అక్కడ ఉన్న ఒక విధానాన్ని దేవుడు తీసుకుని, అంటే భూస్వామి ఆడి దగ్గర బతకడానికి వచ్చినోడిని ఎక్స్ప్లాయిట్ చేసి వాడి మీద అధికారాన్ని చెలాయించి, భూమి నాది కాబట్టి నా దగ్గర బతికేవాడివి, నువ్వు ఇట్టానే బతకాలా అని శాసించే ఒక భూస్వామి వ్యవస్థను దేవుడు తీసుకుని, ఆ భూస్వామి వ్యవస్థని దేవుడు ఏం చేస్తున్నాడు? దాంట్లో నుంచి మార్పులు తీసుకొచ్చి ఉన్నవాడు లేనివాడు కలిసి ఒక చోట బ్రతికి సంతోషంగా విశ్రాంతిలో బ్రతకగలిగే ఒక వ్యవస్థలాగా దాన్ని మార్చడానికి లోకానుసారంగా ఉన్న వ్యవస్థను ఆయన ఏం చేస్తున్నాడు? బైబిల్లోకి నిబంధన ఫామ్లోకి తీసుకొచ్చి శాశ్వతమైన విశ్రాంతితో కూడిన నిత్యజీవము అదే వ్యవస్థ క్రమంలో దేవుడు తీసుకొచ్చేస్తున్నాడు. మిషనరీస్ చేసిన పనులు కూడా ఇయే. వాళ్ళు కేవలం మనుషుల్ని పరలోకానికి తీసుకెళ్ళటానికి వచ్చి వాక్యం చెప్పి తీసుకెళ్ళట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేశారు? ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి వ్యవస్థను మార్చడానికి ప్రయత్నం చేశారు. పాడి
ఆవుల్ని గేదెల్ని ఎట్లా పెంచుకోవాలో వాటి వల్ల ఎలా బ్రతకాలో తెలియనప్పుడు అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ని స్టార్ట్ చేశారు. చదువు విషయంలో, భాష విషయంలో ప్రతి దాంట్లో వాళ్ళు రిఫర్మేషన్ తీసుకొచ్చి ప్రతి ఒక్కటి చర్చ్ ఏం చేస్తూ ఉండిందంటే మార్చుకుంటా అంటే కుటుంబ వ్యవస్థ, స్త్రీకి హక్కు ఉండేది కాదు, స్త్రీ ప్రాపర్టీ పురుషుడికి, స్త్రీకి సాక్ష్యం చెప్పే అధికారం లేదు, స్త్రీ సాక్ష్యం చెల్లదు, స్త్రీకి ఓటు హక్కు లేదు, ఓటు వేసే అధికారం లేదు. ప్రతి వ్యవస్థని ఏం చేసింది బైబిలు? ప్రతి వ్యవస్థలో దేవుని యొక్క విలువల్ని ఇన్స్టాల్ చేసుకుంటా ప్రతి వ్యవస్థని బైబిల్ తీసుకోవడం, దాన్ని మార్చడం, ప్రతి వ్యవస్థని బైబిల్ తీసుకోవడం, మనిషిని మార్చడం, మనిషి దేంట్లో అయితే ఉన్నాడో ఆ వ్యవస్థను మార్చడం, ఆ మారుతున్న వ్యవస్థ ద్వారా మానవుడిని జీవిస్తున్న ఆ సమాజాన్ని మార్చడం బైబిల్ చేస్తున్న పని. నాకు నేనేదో రక్షించబడి నేను నా పిల్లల గురించి నా గురించి నేను మాట్లాడుకుని ఏదో ఒకరోజు పరలోకానికి వెళ్ళిపోవడం, అది కాదు బైబిల్. నేను మారాలా, నా బుద్ధి మారాలా, నేను 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 ఒక వ్యవస్థలో నేనున్నప్పుడు నా ద్వారా వ్యవస్థ మారాలా, వ్యవస్థలు మారుతున్నప్పుడు నేనున్న సమాజం మారాలా, సమాజం మారటం వల్ల ఈ సృష్టి కూడా మారాలా. అది దేవుని యొక్క ప్రణాళిక. రక్షణ ప్రణాళిక నా అంతరంగంలో, నా హృదయంలో మొదలయ్యి నాలో ఉన్న చీకటిని, నాలో ఉన్న తప్పుడు బుద్ధిని బాగు చేస్తా, నేను హ్యాండిల్ చేస్తున్న సిస్టమ్స్ని బాగు చేస్తా, ఆ సిస్టమ్స్ ద్వారా ఎఫెక్ట్ అయిన సొసైటీని బాగు చేస్తా, మానవ జాతిని బాగు చేస్తా. మానవ జాతి బాగవడం ద్వారా సృష్టి మొత్తాన్ని బాగు చేయడం అన్నది బైబిల్లో పని, బైబిల్లో దేవుడు చేసే రక్షణ కార్యం. సో మనం దాన్ని ఒక చిన్న దాంట్లోకి ఇట్లా కన్ఫైన్ చేసి పెట్టి మనం రక్షించబడ్డామా, ముక్కు నోరు మూసుకుని పరలోకానికి వెళ్ళిపోయామా అన్న కాన్సెప్ట్ అసలు బైబిల్ది కాదు. అది ఎప్పుడైతే వచ్చిందో మిషనరీ వ్యవస్థ చచ్చిపోయింది. నేను, నా ఇల్లు, నా పిల్లలు, నేను దీవించబడాలా, నేను సుఖంగా బతకాలా, హల్లెలూయా అనుకోవాలా, కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలా, నా పిల్లల్ని మంచి స్కూల్లో చదివించుకోవాలా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలా, వాళ్ళకి పిల్లలు పుట్టాలా, సంపాదించిన ఆస్తి పంచిపెట్టి నేను పరలోకానికి వెళ్ళాలా. మిషనరీ వ్యవస్థ చచ్చిపోయింది అక్కడితో. దేవుడు ప్రతిదాన్ని బ్యూటిఫుల్గా ట్యూన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మనం అది నేను మారుస్తున్నప్పుడు కొంచెం మార్చడానికి ట్రై చేయండి. అధిపతి సుజరేన్ అన్నవాడు ఒక చిన్న భౌగోళిక ప్రాంతానికి రాజు. నేను దీని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కదా. ఆశ్రితుడు వాజల్ అన్నవాడు ఏంటంటే వాడి దగ్గర బ్రతకడానికి వచ్చినాడు, వాడి మీద ఆధారపడుతున్నాడు. వాడి గురించి వీళ్ళిద్దరి మధ్యలో జరిగే ఒప్పందం, ఈ జరిగే ఒప్పందం గురించి నేను మీకు మాట్లాడుతున్నప్పుడు దీని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో నేను లాస్ట్ 2 వీక్స్ నుంచి చెప్తున్నా. దీంట్లో కొన్ని నియమాలు, చాలా ఎసెన్షియల్ నియమాలు ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్యలో జరిగే ఒడంబడికలో ఎసెన్షియల్ రూల్స్ కొన్ని ఉంటాయి. ఆ రూల్స్లో మొట్టమొదటిది ఏంటిది అంటే ప్రేమించటం, టు లవ్. బైబిల్లో మనకి రెగ్యులర్గా కనిపించే మాట ప్రేమించటం. మన బైబిల్ గ్రంథాలు తీద్దాం, ఎందుకంటే ఈ ప్రేమించటం అన్నది, దేవుణ్ణి ఎరగటం అన్నది, ప్రేమించటం అన్నది అటు లోకంలో ఆ టైంలో ఉన్న ఆ ఒడంబడిక ఉంది చూసారా, ఆశ్రితుడు అధిపతి ఒడంబడిక, దానికి బైబిల్లో ఉన్న నిబంధనలకి రెండింటికి ప్యారలల్స్ కనిపిస్తూ ఉంటాయి మనకు కంటిన్యూస్గా. చూడటానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండం 15:13 చదువునాను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. అక్కడ నీ కృపచేత అన్నది చూస్తారా, ఇంగ్లీష్లో చూసినప్పుడు యూ హ్యావ్ లెడ్ ఇన్ యువర్ స్టెడ్ ఫాస్ట్ లవ్, హెసెడ్ అన్న మాట ఉంది. హెసెడ్ గురించి మనం చాలాసార్లు నేర్చుకున్నాం. హెబ్రీ భాషలో హెసెడ్ అంటే ఏంటంటే నిబంధనలో దేవుడు మన పట్ల చూపించే నిబద్ధత, ప్రేమ. నిబంధనలో ఒక రిలేషన్షిప్లో దేవుడు మన పట్ల చూపించే ప్రేమతో కూడిన నిబద్ధత, ప్రేమతో కూడిన కమిట్మెంట్. అంటే ఒక రిలేషన్షిప్లో
ప్రేమతో కూడిన కమిట్మెంట్ ఉంటుంది చూసారా, ప్రేమగా కమిట్ అవడం, ఆ ప్రేమతో ఉన్న కమిట్మెంట్ని హెసడ్ అంటారు. దాన్ని కొన్నిసార్లు ప్రేమ అని, కొన్నిసార్లు కృప అని అట్లా ట్రాన్స్లేట్ చేశారు. ఇంగ్లీష్లో స్టెడ్ ఫాస్ట్ లవ్, లవింగ్ కైండ్నెస్ అని, కొన్ని బైబిల్స్లో లవింగ్ కైండ్నెస్ అన్న మాట ఉంటుంది. హెబ్రీ భాషలో హెసడ్ అన్న మాట ఉంది. సో దేవుడు మీరు ఇందాక నేను చెప్తున్న దాంట్లో మీకు అక్కడ ఇద్దరికి ఇది చెల్లుతుంది. ఈ నియమాలు ఇద్దరి వైపు ఉంటాయి. అధిపతి ప్రేమించాలా, స్థలం ఇచ్చేవాడికి వాళ్ళ మీద ఆధారపడి ఆశ్రితుడు ప్రేమించాలా. సో దేవుడు ఆ నిబంధనలో తన పార్ట్ ఎట్లా చెప్తా ఉన్నాడు మనకి అనంటే, నీవు విమోచించిన ఈ ప్రజలు ప్రేమతో నిబంధనలో నీకున్న కమిట్మెంట్ను బట్టి తోడుకొని పోతివి అంటున్నాడు. వాళ్ళతో నీకున్న రిలేషన్షిప్, ఆ రిలేషన్షిప్లో ప్రేమతో నువ్వు చూపించిన కమిట్మెంట్ని బట్టి వాళ్ళు నువ్వు తోడుకుని పోతివి. నీ బలము చేత వారిని పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి అంటున్నాడు. సో దేవుడు పని చేస్తున్నది దేన్ని బట్టి? నిబంధనలో నిబద్ధతతో కూడిన ప్రేమను బట్టి. ఒక రిలేషన్షిప్లో, నిబంధనలో నిబద్ధతతో కూడిన, కమిట్మెంట్తో కూడిన ప్రేమను బట్టి ఆయన అబ్రహాము సంతానంతో ఒక రిలేషన్షిప్ పెట్టుకున్నాడు. ఆ రిలేషన్షిప్ విషయంలో ఆయన నిబద్ధత కలిగి ఉన్నాడు, కమిట్మెంట్ కలిగి ఉన్నాడు. ఆ కమిట్మెంట్ పట్ల దేవుడుకున్న ప్రేమను బట్టి ఆయన ఏం చేశాడు? వాళ్ళని బానిసత్వంలోంచి తీసుకుని దేవుని ఆలయం దగ్గరికి నడిపించితివి అన్నాడు. అంటే దేవుడు ప్రేమని చూపించడం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు ప్రేమను చూపించడం కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళకి పదాజ్ఞలు ఇచ్చేటప్పుడు, నీ దేవుడైన యెహోవాని నేనే, నేను తప్ప నీకు ఇంకెవరు ఉండకూడదు. ఇది రిలేషన్షిప్. నేను కాకుండా ఇంకెవడు ఉండకూడదని ఎట్టట్టు అంటాడు అంటే, పెళ్లి చేసుకున్న భర్త నేనే ఉండాలి నీకు భర్తగా, నేను కాకుండా ఇంకెవడు, నువ్వు చేసుకున్నంత మాత్రం నువ్వు ఒక్కడు అడిగితే ఎట్ట కుదురుద్దానంటే ఎంత చండాలంగా ఉంటుంది అది. ఆ రిలేషన్షిప్కి సంబంధించిన మాట ఇది. ఆయన ఏమంటున్నాడు 20వ అధ్యాయంలో, నిర్గమకాండంలోకి వెళ్దాం, 5వ వచనంలో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఇంకొంచెం ముందుకు వెళ్దాం నాన్న. ఏలయనగా నీ దేవుడైన యెహోవా, ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను. ఇంగ్లీష్లో ఏముంది? ఐ ద లార్డ్ యువర్ గాడ్ యామ్ అన్న మాట ఉంది. దేవుడైన యెహోవా, యెహోవా లార్డ్, గాడ్ అని. లార్డ్ అన్న మాట, ప్రభువు అన్న మాట అప్పుడున్న ఆ చట్టాల్లో లీగల్గా అధికారికి వాడే మాట. ఐ యామ్ ద లార్డ్ యువర్ గాడ్ అని. నేను దేవుణ్ణి, అట్ ద సేమ్ టైం ఈ నిబంధనలో, ఈ రిలేషన్లో నేను నీకు ప్రభువుని, నేను అధిపతినని. సో ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను. రోషము గల దేవుడు. ఎందుకు? నేను కాకుండా ఇంకెవరిని ఉండకూడదు, ఎవడు ప్రతిమలు చేసుకోకూడదు. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నన్ను ప్రేమించటం అంటే అర్థం ఏంటి అంటే, ఆ లీగల్ సిస్టంలో ఆయన అధిపతి ఇచ్చిన ఆజ్ఞలకి లోబడి ఉండటం. ప్రేమించటం అంటే నేను ఇందాక చెప్తా ఉన్నాం కదా, రమేష్ కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు, అది వాస్తవానికి లీగల్ సిస్టమ్. కానీ దాన్ని ఏం చేశారు? పర్సనలైజ్ చేశారు. అవ్వడానికి చట్టపరమైన సిస్టము, దాన్ని ఏం చేశారు? పర్సనలైజ్ చేశారు. ఎందుకు చేశారు? ఆ టైంలో కోర్టు గీట్ ఏమి ఉండదు కాబట్టి, అంతే కదా. ఒక ఏరియాలో ప్రభు గారికి ఒక ల్యాండ్ ఉంది, అక్కడ రాజు లేడు, మంత్రి లేడు, ఎవడికి బలం ఉంటే వాడు దాన్ని కాపాడుకుంటూ ఉండిపోవడమే. ఆ టైంలో నేను ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు మీ ఏరియాలో నేను కూడా బతుకుతానని అడిగా.
ఆయనకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఆయనకి ఏముంటుంది డౌట్, వీడికి రానిస్తున్నాను లోపలికి, వీడు ఎట్ట అంటాడో రేపు పొద్దున్న వీడితో పాటు ఇంకెవడన్నా వస్తే నా పరిస్థితి ఏందో ఆయనకి భయం ఉంటుంది. నేను నా భార్య బిడ్డలను పిల్లలు వేసుకుని ఆడికి వెళ్ళిపోతున్నాను. పేరుకి ఆయన ప్రభు గారి రోల్కే సెట్ అవుతున్నారు. ప్రభు గారు మళ్ళీ రేపు పొద్దునే నా పిల్లల్ని నా వాళ్ళని ఏమైనా చేస్తాడేమో నాకు భయం ఉంటుంది. సో లీగల్ అగ్రిమెంట్ రాసుకుంటున్నా, ఇద్దరం లీగల్ అగ్రిమెంట్ రాసుకుంటున్నా, లీగల్ అగ్రిమెంట్ని నియంత్రించే చట్టం లేనప్పుడు లీగల్ అగ్రిమెంట్ అయినా కానీ దీన్ని ఏం చేస్తున్నాం, పర్సనలైజ్ చేసుకుంటున్నాం. సో లీగల్ అగ్రిమెంట్లో రూల్స్ ఫాలో అవ్వాలి అన్న మాటకి, రూల్ని ఫాలో అవ్వాలన్న మాటకి దీంట్లో మేము పెట్టుకున్న పేరేంటయ్యా అంటే ప్రేమించటం. నువ్వు నన్ను ప్రేమించు, నేను నిన్ను ప్రేమిస్తా. సో బైబిల్లో నిబంధన భాషలో ప్రేమించటం అంటే అర్థం ఏంటి, ఆజ్ఞల్ని గైకొనడం. ప్రేమించటం అంటే ఆజ్ఞల్ని గైకొనడం. ప్రభుగారిని గురించి నేను పొద్దున్నే లేచి పాట పాడటం కాదు, నువ్వు నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు ఉంటే నాకు చాలు, నువ్వే ప్రభువా అని పాట పాడతాం కాదు. గులాబీ పూలు రోజుకో గులాబీ పువ్వు వాళ్ళ ఇంటికి పంపించడం అది కాన్సెప్ట్ కాదు. అంటే మన కల్చర్లో ప్రేమ అన్నదానికి, నిబంధన భాషలో ప్రేమ అన్నదానికి డిఫరెన్స్ ఉంది. ఎంత చండాలమైన ట్రోలింగ్ చేస్తున్నారు ఈ సత్యం తెలియకుండా చేస్తూ ఉంటే. నేనేమో ప్రియులాన్ని, అతడే నా ప్రియుడు, డ్యాన్సులు వేసుకుంటా, ఆ పాత సినిమాల్లో హీరోయిన్ లాగా నీకు తెలుసునని నాకు తెలుసు, నాకు తెలుసునని నీకు తెలుసు, ఆ ఎక్స్ప్రెషన్లతో. ప్రేమించటం అన్నది ఆజ్ఞల్ని గైకొనడం. టు లవ్ ఈజ్ టు ఒబే, ఈజ్ టు ఫాలో. ఇదే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 9-10 వచనాల్లో మళ్ళీ ఆ నిబంధనని గుర్తు చేస్తా, పదాజ్ఞల్ని గుర్తు చేస్తా మళ్ళీ మాట్లాడతాడు అక్కడ. మనం దాంట్లోకి వెళ్ళొద్దు, ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండం 5వ అధ్యాయం 6వ వచనంలోకి వెళ్దాం. ఏమంటాడు, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ. ఇది అంటే ఇప్పుడు మన తెలుగు భాషలో మనసా వాచ కర్మన అంటాం చూసారా. అంటే మానవుడిలో మూడు భాగాలు ఉంటాయి, మనసు ఒకటి, వాచ ఒకటి, కర్మ ఒకటి. ఎట్లా డివైడ్ చేస్తే తప్పది. మనసా వాచ కర్మన అంటే విత్ యువర్ హోల్ సెల్ఫ్ అని. మానవుడిలో 3 ఉంటాయి, హృదయం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, శక్తి ఉంటుందని. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయంలోకి వచ్చేటడికి నీ దేహాత్మ ప్రాణాలతో, దేహం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, ప్రాణం ఉంటుంది. నీ పూర్ణ బలంతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో. మనిషిలో 4 ఉంటాయి. అది కాదు, అక్కడ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయడానికి కాదు. మనం ఆ గ్రీక్ కాన్సెప్ట్లోకి ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయడానికి కాదు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో. అంటే మనసా వాచ కర్మన. మన తెలుగు భాషలో చెప్పాలంటే విత్ యువర్ హోల్ సెల్ఫ్ అని. ఏం చేయాలా, నీ ప్రభువుని, నీ అధిపతిని నువ్వేం చేయాలంటున్నాడు, ప్రేమించాలంటున్నాడు. నీ అధిపతిని నువ్వేం చేయాలంటున్నాడు, ప్రేమించాలంటున్నాడు. సో ప్రేమించటం అన్నది చాలా ఎసెన్షియల్ ఆస్పెక్ట్. ప్రేమించటం అంటే ఆ నిబంధనలో ఉన్న, ఆ లీగల్ సిస్టంలో ఉన్న రూల్స్కి కట్టుబడి ఉండటం, వాటిని ఫాలో అవ్వడం. అంటే ఇప్పుడు అదే సిస్టము మన దాంట్లోకి తెచ్చుకున్నాం అనుకోండి. నువ్వు ఆర్టీఏ అధికారిని ప్రేమిస్తే హెల్మెట్ పెట్టుకుని వెళ్తావని. ఆర్టీఏ అధికారిని ప్రేమిస్తే ఏం చేయాలా, హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి, రూల్ పాటించాలా, హెల్మెట్ పెట్టుకోవాలా. ఆర్టీఏ అధికారికి లోబట్టం అంటే హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలా. సో
ఆ టర్మ్ని వాళ్ళు ప్రేమించడం అన్నదాన్ని లీగల్ టర్ము పర్సనలైజ్ చేసుకున్న టర్ము, దాన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. ద్వితీయోపదేశకాండంలోని 7వ అధ్యాయంలోకి వెళ్దాం. 7వ అధ్యాయంలోకి వెళ్ళి 6 నుంచి 11 దాకా చదువుదాం. ద్వితీయోపదేశకాండం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల అంటే ఇజ్రాయెల్ యొక్క సెలక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు? మోజెస్. ఇజ్రాయెల్ని దేవుడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో, ఇజ్రాయెల్కి ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఆ సెలక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడితే ఏమన్నాడు? నీవు నీ దేవుడైన యెహోవాకి ప్రతిష్ఠించబడిన జనం, నువ్వు దేవుడి కొరకు సెపరేట్ చేయబడిన పరిశుద్ధపరచబడిన జనం. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే, చదువునానా, నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకు, నిన్ను తన సొంత జనముగా చేసుకున్నాడా. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. మీరేదో పెద్ద గొప్పోళ్ళని, మీరు అందరికంటే శ్రేష్టమైన వాళ్ళని. అంటే యూజువల్గా ఇజ్రాయెల్ అనగానే క్రిస్టియన్స్ అందరికి ఆ ఫీలింగ్ ఉంటుంది, ఇజ్రాయెల్ వాళ్ళు చాలా స్పెషల్ అని. కానీ ఇక్కడ దేవుడు మోజెస్ ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, మోజెస్ వాళ్ళతో ఏమంటున్నాడంటే, మీరేదో చాలా స్పెషల్ అని దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. వాస్తవానికి మీరు అందరికంటే తక్కువైనోళ్ళ. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను. చూడండి, మళ్ళీ నిబంధన భాష. ఆయన నిబంధన చేసుకున్నాడు, ప్రమాణం చేసుకున్నాడు, కవనెంట్ చేసుకున్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. నిబంధన చేసుకున్నాడు కాబట్టి ప్రేమిస్తున్నాడు. సో ఆయన ప్రేమించేవాడు కనుకను, ఆయన మీ తండ్రులకి చేసుకున్న ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. ఆయన నిబంధనలో రూల్స్కి కట్టుబడి ఉన్నాడు కాబట్టి, చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి. మీరు ఆలోచించండి, దేవుడు వాస్తవానికి దేనికి కట్టుబడి ఉండాల్సినంత అవసరం లేదు. ఆయన సృష్టికర్త, ఆయన కంటే సమానమైంది ఏది లేదు, ఆయన కంటే హెచ్చైంది ఏది. ఏదైనా కానీ ఆయన చేత సృష్టించబడిందే, ఏదైనా ఆయన కంటే కింద ఉన్నది. ఆయన సృష్టించిన వాళ్ళు సృష్టించింది ఇది ఏది? ఈ పద్ధతులు. కానీ అన్నిటికంటే ఉన్నతమైన దేవుడు ఆయన మనల్ని రక్షించుకోవడానికి మనం పెట్టుకున్న సిస్టమ్ లాంటి సిస్టంలోకి ఆయన వచ్చి ఫిట్ అవుతున్నాడు. దేవుడి గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. నోటి మాటతో సమస్తాన్ని చేయగలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, మానవుడు స్వార్థంతో తప్పిపోయి వాడు స్వార్థంతో డిజైన్ చేసుకున్న ఒక సిస్టంలోకి దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన లెవెల్ నుంచి కిందకు దిగొచ్చి దాంట్లో ఫిట్ అయ్యి, ఆ ఫిట్ అయ్యి ఆయన నమ్మకంగా సిస్టంలో ఫాలో అవుతున్నాడు. మనం ఫాలో అవ్వడానికి మన గురించి వచ్చే మాట కంటే ముందు దేవుడి గురించి ఆలోచించండి. గాడ్ హూ ఈజ్ అబవ్ ఎవ్రీథింగ్. ఆయన తగ్గించుకుని ఆయన ఒక సిస్టంలోకి వచ్చి సిస్టంలో ఆయన నమ్మకంగా ఉంటున్నాడు. ఆ సిస్టంలో ఆయన చెప్పిన మాటకి ఆయన ఒబే అవుతున్నాడు. ఆయన అలా చేసి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాడు. చదువు నాన్న, కంటిన్యూ చేయండి. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపు వాడును, నమ్మదగిన దేవుడననియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకునవలెను. ఏం తెలుసుకోవాలా? ఇజ్రాయెల్ జనాంగంతో మోసే ఏమంటున్నాడు? ఏమని తెలుసుకోవాలా?
మీరేదో అందరికంటే పెద్ద గొప్పోళ్ళని దేవుడు మిమ్మల్ని పిలవలా. వాస్తవానికి లెక్క ప్రకారం మీరు చాలా చిన్నోళ్ళు. అయినా కానీ దేవుడు మిమ్మల్ని ప్రతిష్ఠ చేసుకున్నాడు, మీతో ఒక రిలేషన్షిప్లోకి వచ్చాడు. అన్నిటికంటే ఉన్నతమైన దేవుడు ఆయన తగ్గించుకుని ఆ రిలేషన్షిప్లో నియమాలకి ఆయన లోబడి ఆయన ఫాలో అవుతున్నాడు. ఎందుకు ఆయన ఇలా చేస్తున్నాడు కాబట్టి, ఆయన ఇలా తగ్గించుకుని ఆయన ఫాలో అవుతున్నాడు కాబట్టి. ఆయన నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ని ప్రేమించి తన ఆజ్ఞల్ని అనుసరించు వారికి. ఎవరెవరైతే ఆ నిబంధనలో వాళ్ళు కూడా రూల్స్ ఫాలో అవ్వడానికి, దేవుణ్ణి ప్రేమించి తన ఆజ్ఞలను గైకొనటానికి ఇష్టపడి వాళ్ళు కూడా దాంట్లో సెట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళతో ఆ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తాడంట. అందరితో కాదు. మీరు గమనించండి, తండ్రి తన కుమారు ఎళ్ళ జాలిపడినట్లు యెహోవా తన ఎళ్ళ భయభక్తులు గల వారి ఎళ్ళ జాలిపడ్ను. ఆయన ఒక రిలేషన్షిప్ని డిజైన్ చేశాడు. ఆ డిజైన్ కూడా మనం చేసుకున్న డిజైన్ లాంటి డిజైన్ని తీసుకుని అన్నిటికంటే ఉన్నతమైన దేవుడు ఆ డిజైన్లోకి వచ్చి ఆయన నమ్మకంగా ఉంటున్నాడు. ఉండేమంటున్నాడంటే, ఇజ్రాయేలీలు పిలిచి, మీరేదో గొప్పోళ్ళని నేను అంటలేదు, గొప్పోళ్ళని పిలవట్లేదు, కానీ పిలుచుకున్నా. మీలో ఏం గొప్పదనం లేదు, కానీ నేను పిలుచుకున్నా. ఏ గొప్పదనం లేకపోయినా పిలిపి వచ్చింది కాబట్టి మీరు కూడా ఇదే నిబంధనలో నన్ను ప్రేమించి ఆ రూల్స్ని మీరు ఫాలో అయితే మన ఇద్దరి మధ్యలో ఆ నిబంధన స్థిరపరచబడుతుంది అని దేవుడు చెప్తున్నాడు. సో మోసెస్ ఏమంటున్నాడు? ఆయనే దిగొచ్చి ఒక రిలేషన్షిప్లో ఉండి రిలేషన్షిప్లో రూల్స్ ఫాలో అవుతున్నాడు. మీకు అర్హత లేదు, వాస్తవానికి మీకు అంత సీన్ లేదు, కానీ మీకోసం మిమ్మల్ని ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. కానీ మీరు ఆయనతో ఆ సరైన ఆ రిలేషన్షిప్లో ఉన్న నియమాలకు కానీ మీరు ఒబే చేయకపోతే, వాటిని మీరు ఫాలో చేయకపోతే, మీకు ఆయనకు మధ్యలో నిబంధన అన్నది ఎస్టాబ్లిష్ కాదు. మీరు ఎప్పుడైతే ఆ రూల్స్ ఫాలో అవ్వడానికి ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొంటారో ఆ రిలేషన్షిప్ ఏమవుతుంది? ఎస్టాబ్లిష్ అవుతుంది. జాగ్రత్త. ఇది ఎప్పుడు చెప్తున్నాడు మోసెస్? ఇజ్రాయేలీయుల్ని వాగ్దాన దేశంలోకి పంపించటానికి ముందు చెప్తున్నాడు. గుర్తు చేస్తున్నాడు. 10వ వచనం చదువునానా. ఆయన తన్ను ద్వేషించు వాని విషయము ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించును. ప్రేమించటం అంటే ఏంటి? ఆయన చెప్పిన మాటల్ని వినటం. ఆయన చెప్పిన మాటల్ని వినకపోతే ఏమవుద్ది? దానికి ఇంకో మాట ఏంటి? ద్వేషించటం. దేవునితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆయన నియమాల్ని ఫాలో అయితే ప్రేమించటం, ఆయన నియమాల్ని ఫాలో కాకపోతే దేవుణ్ణి ఏం చేస్తున్నట్టు? ద్వేషించటం. గ్రే స్కేల్ ఉండదు దీంట్లో. నువ్వు ఏదో దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నేను పెద్ద దేవుణ్ణి ద్వేషించటం అన్నది మనం ఒప్పుకోం. లేదండి, మాకు దేవుడు అంటే చాలా ఇష్టం, మేము ద్వేషించాం అని. కానీ దేవుడు పెట్టిన నియమాల్ని ఫాలో అవుతున్నావా? ఫాలో అవ్వకపోతే ద్వేషించినట్టే. ఫాలో అయితేనే ప్రేమించినట్టు. ఫాలో కాకపోతే దేవుణ్ణి ద్వేషించినట్టు. ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు, తను ద్వేషించు వాని విషయంలో ఆలస్యము చేయక బహిరంగంగా వానికి దండను విధిస్తానంటున్నాడు. ఇందాక రమేష్ భయం అంటుంటే మంచిది. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ఆల్ విజ్డమ్ అన్నది. దేవుని యెడల భయం సర్వజ్ఞానానికి మొదలంటది, నిజమైన ఆ జ్ఞానం సంపాదించుకోవడంలో. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా ఈ విధులను కట్టడలను అనుసరించి నడుచుకోవాలను. సో దేవుణ్ణి ప్రేమించటం, ఈ మాటలు మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ప్రేమించటం అంటే ఏంటి? ప్రేమించటం అంటే ఏంటి అని అంటే, ఈ ప్రేమ అన్న మాట అధిపతి ఆశ్రితుని యొక్క సంబంధాన్ని డిఫైన్ చేస్తుంది.
ప్రభువు ప్రజల యొక్క సంబంధాన్ని డిఫైన్ చేస్తుంది. నిబంధనలో భర్త భార్య యొక్క సంబంధాన్ని డిఫైన్ చేస్తుంది. దేవుడు మానవుల యొక్క సంబంధాన్ని డిఫైన్ చేస్తుంది. ప్రేమ అంటే ఏంటి? లాయల్టీ, విధేయత చూపించడం అంటే అర్థం ఏంటి? చెప్పిన మాటకి లాయల్గా ఉండటం, నమ్మకంగా ఉండటం. అంటే ఏం చేస్తున్నావని? నువ్వు నీ పైనున్న అధికారిని గుర్తిస్తున్నావని. గుర్తించి ఆయన నీ పట్ల ఎంత నమ్మకంగా ఆయన బాధ్యతలు నెరవేరుస్తున్నాడు, నేను కూడా అంతే నమ్మకంగా నా బాధ్యతలు నెరవేర్చాలి అని దానికి కమిట్ అవ్వడం ప్రేమ. ఈ రిలేషన్షిప్లో బైబిల్లో ప్రేమ అంటే ఏంటి? లాయల్టీ, విధేయత. ఎలాంటి విధేయత? నీ పైనున్న అధికారిని గుర్తించి ఆయన ఎంత నమ్మకంగా ఆ రిలేషన్షిప్లో ఆయన బాధ్యతల్ని నెరవేరుస్తున్నాడో జ్ఞాపకం చేసుకుని నీ బాధ్యతలను కూడా నువ్వు అంత నమ్మకంగా నెరవేర్చాలి అని నువ్వు కమిట్మెంట్ ఇవ్వడం ఉంటుంది చూసారా, అది ప్రేమ బైబిల్లో. దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం అది. ఈ అర్థం ఎట్లా వచ్చుద్ది? ఆ సిస్టమ్ని అర్థం చేసుకుంటే వచ్చుద్ది. అందుకే దేవుడు నిబంధన అన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించనంటాం. అంటే ఆయన బాధ్యతను మనం చెప్పడానికి, ఆయన బాధ్యత ఎట్లా నెరవేర్చాడని చెప్పడానికి, మన బాధ్యత ఎట్లా నెరవేర్చామని చెప్పడానికి. నిజమైన ప్రేమ బైబిల్లో ఈ నిబంధనలో ప్రేమను డిఫైన్ చేస్తే విధేయత. ఎలాంటి విధేయత? ముందు నీ మీద అధికారి ఉన్నాడని గుర్తించటం. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నీ జీవితానికి ఒక అధికారి ఉన్నాడని గుర్తిస్తున్నావా? అధికారి ఎంత బాధ్యత తీసుకుని ఆయన రిలేషన్షిప్ని నమ్మకంగా కాపాడుకుంటున్నాడో గుర్తుపెట్టుకుని నీ బాధ్యత విషయంలో నువ్వు నిబద్ధత, కమిట్మెంట్ ఇవ్వగలగటం, నువ్వు ఆ యజమాన్ని ప్రేమించటం, అది ప్రేమ. అది ప్రేమ. ప్రేమించటం అంటే విధేయత, నిబద్ధత. దానికి ఇంకో మాట ఏమన్నారంటే భక్తి. యజమానిని గుర్తిస్తే యజమానికి జీవితాన్ని ఒక డివోషన్ లాగా నీ జీవితాన్ని సమర్పించుకోవడం భక్తి. భక్తి చేయడం అంటే ఏంటి? యేసుకోటి రాసుకుంటా, యేసు నామాన్ని మాత్రమే ధ్యానిస్తా, ప్రతి దాంట్లో యేసయ్య, ప్రైజ్ ది లార్డ్, యేసయ్య 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 మాటల్ని వాడటం కాదు. కాదు. భక్తి అంటే నిబద్ధతతో కూడిన విధేయత చూపించటం భక్తి. కమిట్మెంట్తో కూడిన లాయల్టీ, కమిట్మెంట్తో కూడిన ఒబీడియన్స్ చూపించడం యాక్చువల్ డివోషన్. డివోషన్ని డిఫైన్ చేయాలి అని అంటే, భక్తిని డిఫైన్ చేయాలి అని అంటే కమిటెడ్గా, విధేయుడుగా ఉండటం భక్తి చేయడం. కమిటెడ్గా దేవుని మాటలకి విధేయత చూపించడం భక్తి చేయడం. యేసు ప్రభు ఫోటో వైపు తిరిగి కాదు భక్తి అది కాదు. ముసుకేసుకున్నంత మాత్రాన భక్తి కాదు. తెల్లబట్టలు వేసుకుని భాష మార్చినంత మాత్రాన భక్తి కాదు. నాలాగా మైకులు పట్టుకుని వాక్యం చెప్పినంత మాత్రాన భక్తి కాదు. చర్చి రన్ చేస్తాడు నేను భక్తి చేసినట్టు కాదు, అస్సలు కాదు. చాలా భక్తిపరుడు బ్రదర్ అంటే మనం చేసే ప్రార్థన బట్టో లేకపోతే ఇట్లా మినిస్ట్రీ చేసే చాలా భక్తి కలిగినాడు. నేను చేసే ఇది కూడా భక్తి కాదు. భక్తి అంటే దేవుడు అప్పగిచ్చిన బాధ్యతకి నేను కమిటెడ్గా ఉండి ఒబే చేయడం, అది భక్తి. నేను వాక్యం చెప్పచ్చు, భక్తిపరుణ్ణి కాకుండా కూడా ఉండటానికి ఛాన్స్ ఉంది.
మీరు ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పలేకపోయినా భక్తితో జీవించగలగడానికి ఆస్కారం ఉంది. నాకు తెలిసి చాలా చర్చెస్లో, మన చర్చిలో కూడా పాస్టర్ కంటే భక్తి పరులు ఉన్నారేమో, ఉండొచ్చు కూడా. భక్తి అంటే ఒకలాంటి క్రిస్టియన్ అటైర్ వేసుకోవడం కాదు. క్రిస్టియన్ లాంటి ఒక వేషధారణ, క్రైస్తవుడి యొక్క వేషధారణ వేయడం భక్తి కాదు. నిబద్ధతతో దేవునికి విధేయత చూపించడం భక్తి. దేవుడు అప్పగించిన బాధ్యతని తీసుకోవడం భక్తి. కొంచెం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఆయనతో రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ దగ్గర ఇటువంటి భక్తిని చాలా ఎక్స్క్లూజివ్గా కోరుకుంటాడు. దేవునితో రిలేషన్షిప్లో ఉండటం అంటే ఒక టర్మ్ వాడతారు, హ్యావింగ్ ఏ పర్సనల్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ అని. యేసు ప్రభుతో వ్యక్తిగతమైన సంబంధం. ఎలా ఉంటుంది యేసు ప్రభుతో వ్యక్తిగతమైన సంబంధం? ఏంటి అసలు అది? ఈ మాట చెప్పేవాళ్ళు చెబుతూ ఉంటారు, వినేవాడు అబ్బో వీడికి ఏదో నిజంగా యేసు ప్రభుతో పొద్దున్నే లేచి గుడ్ మార్నింగ్ చెప్పి, ఇద్దరు కలిసి కాఫీ తాగి టిఫిన్ తిని బండేసుకుని సరదాగా అట్ట బయటకు వెళ్తూ ఉంటే, వెనకాల యేసు ప్రభు కూర్చుని మీటింగ్కి వెళ్తూ ఉంటే, ఇదిగో వాడి దగ్గరికి వెళ్తున్నావు కదా, ఆడితే ఈ విషయాలు చెప్పు అని చెప్పి చెవిలో చెబితే, ఆడ మీటింగ్కి వచ్చి ఇప్పుడే దారిలో వస్తూ ఉంటే దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను మీకు చెబుతున్నాను అన్నట్టు చెబుతారు. అది ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. యేసు ప్రభుతో పర్సనల్ రిలేషన్షిప్ అంటే ఏంటి? ఎక్స్క్లూజివ్ డివోషన్ కలిగి ఉండటం. అంటే అంటే నిబద్ధతతో కూడిన బాధ్యతని మోయడంలో దేవుని కొరకు ఆ విశిష్టమైన ఆ కమిట్మెంట్ ఉంటుంది చూసారా, ఆ భక్తి ఇవ్వడం. దేవుడు ఇది మన దగ్గర నుంచి ఆశిస్తాడు. నీ దేవుడైన యెహోవాను ఎట్లా ప్రేమించమన్నాడు? పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో. హృదయం, నీ కోరికలు. హృదయం అంటే ఏంటి? కోరికల నుంచి వచ్చే ఫీలింగ్స్ నుంచి మనకు వచ్చే ఆశయాలు, అంబిషన్స్, దాని పట్ల మనం చేసుకునే ప్లాన్స్, ఆ ప్లాన్స్ వల్ల మనం తీసుకునే డెసిషన్స్. ఇది కదా హృదయం మనం నేర్చుకున్నది. లెవ్ అన్న మాట హెబ్రీ భాషలో హృదయం అంటే ఏంటి? మన కోరికల వల్ల మనకు కలిగే ఫీలింగ్స్, ఆ ఫీలింగ్స్ నుంచి మనకు వచ్చే అంబిషన్స్, మన ఆశయాలు, ఆ అంబిషన్స్ని బట్టి మనం చేసుకునే ప్లానింగ్, ఆ ప్లానింగ్ని బట్టి మనం తీసుకునే డెసిషన్స్. నీ పూర్ణ హృదయంతో. ఇవన్నీ కూడా దేవుని యొక్క బాధ్యతని మొయ్యడానికి కమిట్ అయ్యేటట్టు వీటన్నిటిని దేవుడికి సరెండర్ చేయాలి. అది పూర్ణ హృదయం. మనస్సు, నీ అండర్స్టాండింగ్, నీ ఆలోచన అంతా కూడా దేవుడు మనకు అప్పగిస్తున్న బాధ్యత వైపు కాన్సన్ట్రేట్ చేయాలి. పూర్ణ మనసు. నీ హృదయం మొత్తం దేవుడికిచ్చి, నీ ఆలోచన విధానం అంతా ఆయనకి సరెండర్ చేసి, పూర్ణ శక్తితో, నీ ఒంట్లో ఉన్న బలమంతటితో దాన్ని నెరవేర్చడానికి నువ్వేం చేయాలా? కమిట్ అవ్వాలా. అలా ప్రేమించాల కదా. దీని గురించే బైబిల్లో మనకు ఒక మాట ఉంటుంది. ఏంటది? యేసు ప్రభు చెప్తాడు, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాడు. నేను లాస్ట్ వీక్ ఒక మాట చెప్పా. బైబిల్లో అంతా కూడా దేన్ని హైలైట్ చేస్తుంది? ధర్మశాస్త్రాన్ని, ఇంక్లూడింగ్ యేసు ప్రభు కూడా. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 14:15 నన్ను ప్రేమించటం అంటే, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞల్ని గైకొంటారు. సో టు లవ్ ఈజ్ టు ఒబే.
ప్రేమించటం అంటే నిబద్ధతతో దేవుడు అప్పగిచ్చిన బాధ్యతని నెరవేర్చటం. అది చేయకపోతే మనం దేవుణ్ణి ప్రేమించట్లేదు అని ఈ మాటలు చెప్పి 15వ అధ్యాయంలో ఆయన గురించి ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన గురించి ఆయనే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటాడు. 23వ వచనం కూడా చూద్దాం. 14వ అధ్యాయం ఆయన ఏమంటాడు? యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొంటాడు, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును. మీరు గమనించండి, యేసు ప్రభు ఏమంటున్నాడంటే నన్ను ప్రేమిస్తూ నా ఆజ్ఞలు గైకొంటాడు. ఈ మాట 15వ వచనంలో చెప్పాడు. 23వ వచనంలోకి వచ్చేటప్పటికి ఆయన ఏమంటున్నాడు? యేసయ్య ఒకడు నన్ను ప్రేమించిన ఎట్లా నా మాటలు గైకొంటాడు, నేను చెప్పిన మాట పని చేస్తాడు. అప్పుడు ఇంగ్లీష్లో మీకు ఇఫ్ క్లాజ్ ఉందా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నవాడికి ఇఫ్ దెన్ క్లాజ్ ఒకటి ఉంటుంది. ఆ ఇఫ్లో ఉన్న కండిషన్ ఫుల్ఫిల్ అయితేనే దాని కింద ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదా ఎగ్జిక్యూట్ కాదు. అంతే. మీరు నన్ను ప్రేమిస్తే నేను చెప్పిన పని చేస్తారు, బాధ్యతలు తీసుకుంటారు. అప్పుడు తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు, లేకపోతే తండ్రి మేము వాని యొద్దకు వచ్చి, మీరు గమనించారా? తండ్రి ప్రేమిస్తాడు, ప్రేమించిన తర్వాత ఆయన కుమారుడు ఇద్దరు పరిశుద్ధాత్ముడు వచ్చి వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము, శాశ్వత జీవితం. దేవుడు మనతో కదా జీవించబోతుంది. ఇదిగో దేవుని నివాసం తన ప్రజల మధ్యలో ఉందని. దేవుడు మనతో వచ్చి జీవించాలి, శాశ్వత కాలం దేవుడు మనతో ఉండాలి. ఆయన వాళ్ళకి ప్రజలై ఉన్నాడు, వాళ్ళు ఆయనకు దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడు వాళ్ళతో కాపురం ఉంటాడని ఉంది కదా బైబిల్లో. అది జరగాలంటే ఏం చేయాలా? ఆయన మన దగ్గరికి రావాలా? ఆయన మన దగ్గరికి రావాలంటే తండ్రి మనల్ని ప్రేమించాలా? తండ్రి మనల్ని ప్రేమించాలంటే యేసు ప్రభు మనకు అప్పగిచ్చిన బాధ్యతను మనం మొదలుపెట్టి చేయాలి. పాత నిబంధన నుంచి కొత్త నిబంధనలోకి షిఫ్ట్ అయిన ఇదే భాష. మీరు ఇక్కడ చూడండి, 15వ అధ్యాయం 9వ వచనంలో చదువుతారు నాన్న. యోహాను సువార్త 15:9. తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచి ఈ ప్రేమలో నిలిచి ఉండండి. తండ్రి నన్ను ఎట్లా ప్రేమించాడో నేను మిమ్మల్ని అలా ప్రేమించా అని అన్నాడు. అని కంటిన్యూషన్ ఏమంటున్నాడు? 10th verse, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నేడలా. యేసయ్య తండ్రిని ప్రేమించాడు అంటే అర్థం ఏంటి? యేసయ్య తండ్రి అప్పగిచ్చిన బాధ్యతలను నెరవేర్చాడు. నా ప్రేమ యందు నిలిచి ఉండని ఏమంటున్నాడు? నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నాను ఉన్న ప్రకారం. దేవుడు చాలా క్లియర్గా, ఇంకా వేరే ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ లేకుండా దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో చాలా క్లియర్గా రాస్తున్నాడు. చాలా పొడి పదాలతో రాస్తున్నాడు యేసుప్రభు అక్కడ. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమించిన ప్రకారము, ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొన్న ఎడలా, గైకొనిన ఎడలా, గైకొంటేనే నా ప్రేమ యందు నిలిచి ఉంటారు. ఇప్పుడు ఎఫెసీ సంఘానికి ప్రకటన గ్రంథంలో నీ మొదటి ప్రేమ కనిపించలేదు అని రాసినప్పుడు ఏమై ఉంటుంది? చర్చిలో వాళ్ళు మినిస్ట్రీలో ఫస్ట్లోకి వచ్చిన కొత్తలో దేవుడు పనులు ఎలా అయితే బాధ్యత తీసుకుని చేస్తున్నారో ఇప్పుడు అంత లెక్కలో దేవుడు పని చేయట్లా. ఎందుకు చేయకుండా ఉంటారు? నిర్లక్ష్యం కూడా కాదు. దేవుని పని కంటే మనల్ని ప్రయారిటైజ్ చేసే పనులు మన జీవితంలో ఇంకేదో ఉంటాయి. దేవుని నెగ్లెక్ట్ చేయాలని మైండ్ ఎవరికి ఉండదు.
మనం అంత ధైర్యం చేయం, నెగ్లెక్ట్ చేయం. కానీ దేవుడు అప్పగిచ్చిన పనులు బాధ్యతల కంటే ప్రాధాన్యత కలిగిన పనులు బాధ్యతలు ఇంకొన్ని వస్తాయి. తెలియకుండా వాటిని ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు, అందుకే ఏమన్నాడు, మొదటి ప్రేమ లేదన్నాడు ఎఫెసు సంఘానికి. అసలు ప్రేమ లేదని అల్లా, మన ప్రేమ లేదంటే వాళ్ళ కోపం వస్తుంది. ప్రేమ లేదని అల్లా, మొదటి ప్రేమ లేదన్నాడు. మొదటి ప్రేమ లేకపోతే దీపస్తంభాన్ని తీసేస్తానన్నాడు. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా ముస్లిం ప్రాంతం, వెస్ట్ టర్కీలో ఉంటుంది. టర్కీ దేశంలో వెస్ట్ సైడ్ ఉంటుంది ఎఫెసీ ప్రాంతం. ఇప్పుడు అదంతా ముస్లిం ప్రాంతం. పౌలు గారు 3 సంవత్సరాలు ఆడ ఉండి కన్నీళ్లు విడిచి కట్టిన సంఘం, బాధ చేసిన సంఘం అంతా ముస్లిం ప్రాంతం. ఇప్పుడు కొలసీ సంఘం, ఎఫెసీ, ఈ సంఘాలన్నీ, ఆ ఏరియాలన్నీ, అక్కడ ఉన్నాయన్నీ ముస్లిం సంఘాల కింద మారిపోయినాయి. ముస్లిం ప్రాంతాలు ఇప్పుడు అంతా ఇస్లాం, ఆ ఏరియా అంతా, వెస్ట్ టర్కీ అంతా. మొదటి ప్రేమ కోల్పోతే చాలు. మామూలు ప్రేమ ఉంది ఓకే, కానీ మొట్టమొదటి స్టార్టింగ్లో దేవుడికి వచ్చిన కొత్తలో దేవుడు పని చేయడానికి, దేవుడు అప్పగించిన బాధ్యతలు చేయడానికి నాలో ఉన్న ఆ ఉత్సుకత ఇప్పుడు ఉంది. కానీ మరి అంటే ఉంది కానీ బ్రదర్, కానీ నాకు అది ఉంటుంది చూసారా, కానీ అన్న ఒకటి వస్తుంది చూసారా, అది పోతే దీపస్తంభాన్ని తీసేస్తాను అన్నాడు దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ పాయింట్లో. వెలుగు తీసేస్తానన్నాడు దేవుడు. యేసు ప్రభు, నేను నా తండ్రి ఆజ్ఞల్ని గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడలా నా ప్రేమయందు నిలిచి ఉంటారు, లేకపోతే నిలిచిలేరని. వీ మే థింక్ దట్ వీ స్టిల్ లవ్ ద లార్డ్. మనం ఇంకా ప్రేమిస్తున్నామని మనకేదో అపోహ ఉండుంటుంది దేవుణ్ణి. కానీ ఆయన బాధ్యతని నిబద్ధతతో నెరవేర్చడానికి మనం సిద్ధంగా లేకపోతే మనం ఆయన ప్రేమించట్లేదు. బైబిల్ నేరేటివ్లో ప్రేమించడం అంటే విధేయత చూపించడం. ప్రేమించడం అంటే విధేయత చూపించడం. విధేయత చూపించడం అంటే విశ్వసనీయత కలిగి ఉండటం. విశ్వసనీయత కలిగి ఉండటమే విశ్వాసం. విశ్వాసి అంటే ఎవరు అంటే విశ్వసనీయత కలిగిన వాడు, ద వన్ హూ ఈజ్ ఫెయిత్ఫుల్. ఫెయిత్ అంటే బీయింగ్ ఫెయిత్ఫుల్. విశ్వాసి ఎవరు అంటే విశ్వసనీయత కలిగి ఉన్నవాడు. విశ్వసనీయత కలిగి ఉన్నవాడు ఏం చేస్తాడు? అప్పకిచ్చిన బాధ్యతని నమ్మకంగా చేస్తాడు, విధేయత చూపిస్తాడు. సో టు లవ్ ఈజ్ టు ఒబే, టు ఒబే ఈజ్ టు బి ఫెయిత్ఫుల్, టు బి ఫెయిత్ఫుల్ ఈజ్ ఫెయిత్. బలమైన నమ్మకం విశ్వాసం కాదు బైబిల్లో. బలమైన నమ్మకం విశ్వాసం కాదు. మా రేవంత్ రెడ్డి గారు చాలా మంచి సీఎం అని నేను నమ్ముతున్నానండి అన్నంత మాత్రాన్ని హెల్మెట్ పెట్టుకెళ్ళకపోతే, నాకు ఆయనే సీఎం అని నేను నమ్ముతున్నాను అని ఎంత బలంగా నమ్మినా హెల్మెట్ లేకుండా వెళ్తే ఫైన్ అయ్యరా? పోలీస్ వ్యవస్థ చాలా మంచిదండి, అందులో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ చాలా మంచిది, వాళ్ళు డ్యూటీ బాగా చేస్తున్నారు, నేను బాగా నమ్ముతున్నాను అని హెల్మెట్ పెట్టకెళ్ళకపోతే బలమైన నమ్మకం విశ్వాసం కాదు. మనకి బిబ్లికల్ డెఫినేషన్స్ తెలియాలా. సో ప్రేమించడం అంటే విధేయత చూపించడం. విధేయత చూపించడం అంటే విశ్వసనీయత కలిగి ఉండటం. విశ్వసనీయత కలిగి ఉండటమే విశ్వాసిగా నువ్వు జీవించటం. విశ్వాసిగా నువ్వు జీవించటం. అయితే దేవుడు కంటిన్యూస్గా ఏమంటున్నాడు తెలుసా? సరే ఇప్పుడు మనకి అది కాదు ప్రభువా, సరే నేను నీ మాట వినాలా, ఏం వినాలా, అసలు నీకేం కావాలా? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వెంటబడుతున్నాడు అనుకోండి, ప్రేమించు ప్రేమించు ప్రేమించు.
అమ్మాయి తప్పించుకుని తిరుగుతుంది, ఈడు అమ్మడబడుతున్నాడు. మనకు సినిమాలో చూపిస్తారు కదా, ఫైనల్గా ఆగి, అరే అసలు నీకు ఏం కావాలరా నా దగ్గర నుంచి? అదే క్వశ్చన్ మనం దేవుణ్ణి అడుగుదాం. ఆయన అమ్మడబడుతున్నాడు కదా, నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించని. నేను నిన్ను ప్రేమిస్తున్నా, నన్ను ప్రేమించు. కొన్ని సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి మనుషులందరూ పడుతున్నాడు ఆయన. ఎవరు? సర్వోన్నతుడు, దేనికి లోబడాల్సిన అవసరం లేనోడు, మనతో ఏం అవసరం లేనోడు ప్రతి మనిషి వెనకాల పడుతున్నాడు. నన్ను ప్రేమించురా బాబు, నన్ను ప్రేమించురా బాబు అని. ఉండు ప్రభా, మా వాళ్ళు స్కూల్కి తీసుకెళ్ళాలా, ఉండు ప్రభా మేము ఊరెళ్ళి రావాలా, ఉండు ప్రభా నాకు కొన్ని పనులు ఉన్నాయి, మాకు ఒక సంవత్సరం టైం ఈ ప్రేమిస్తాం ప్రభా, 2-3 సంవత్సరాల టైం ఈ ప్రేమిస్తాం ప్రభా అని మనమేం తిరుగుతున్నాం. ఆయనేమో నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు. నన్ను ప్రేమించడం అంటే ఆజ్ఞలుగా. సరే, ఎంతగా నేను ఏం చేయాలి చెప్పు ప్రభు అన్నాను. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ? నన్ను ప్రేమించమంటే ఆజ్ఞలు గైకొనమంటావు. దేవుడు వాట్ డస్ ద లార్డ్ రిక్వైర్ ఫ్రమ్ అస్? ఆయనకి మన దగ్గర నుంచి ఏం అవసరం? ఎందుకు బతులాడుకున్నాడు? ఏంది ప్రభు, నేను ఏం ఒబే చేయాలి చెప్పు అని అన్నావు అనుకోండి దేవుడితో. దేవుడేమంటాడు తెలుసా? అరే మీ నుంచి నాకేం వద్దంటాడు. మరి ఏ వద్దన్నప్పుడు ఏం బాధ్యత తీసుకోవాలంటే మీరు ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకుంటారు. దేవుడు కోరుకునే రిక్వైర్మెంట్ ఏంటి? యోహాను సువార్త 15 అధ్యాయం 12 నుంచి 17 దాకా. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలనంటే ఏంటి ఆజ్ఞ? ఏంటి దేవుడు ఇస్తున్న ఆజ్ఞ? ఏంటి ఆయన మనకు అప్పగిస్తున్న బాధ్యత? ఏంటి? మీరు ఒకళ్ళు ప్రేమించుకోండి. ఎందుకు? ఈ లోకంలో ఉన్న దరిద్రం అంతటి కారణం ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోకుండా మిమ్మల్ని మీరే ప్రేమించుకుని మీ స్వార్థంతో చేసుకున్న చండాలమే. సో దేవుడేమంటున్నాడు? ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోండి. నిబద్ధతతో కూడి అవతలోడు బాధ్యతను ఎత్తుకోండి. అదే కదా ప్రేమించడం. ఒకడినొకడు ప్రేమించుకోవడం అంటే పక్కనోడు బాధ్యత ఎత్తుకో. చదువురా. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినడలా మీరు నా స్నేహితులై యుందురు. అంటే ఏమంటున్నాడు? నా కోసం ఇవి ప్రాణం వద్దు, నీ పక్కనోడి కోసం నువ్వు ప్రాణం పెట్టు. నువ్వు నాకేం ఇవ్వాల్సిన పని లేదు, నీ పక్కనోడిని ప్రేమించు. ఇంత సీన్ చేసి ఆయన తగ్గించుకుని ఒక చట్టం కిందకి ఆయనే తెచ్చుకుని ఆయన నమ్మకంగా ఉండి మనుషులు అమ్మడబడుతుంది. దేనికోసం అయ్యా? ఎందుకు ఏం కావాలయ్యా అంటే నాకేం వద్దురా, మీరు ఒకళ్ళు ప్రేమించుకోండి. మీరు నాకేమి ఇవ్వగలరు? మీరు నాకు ఇచ్చేది ఏమి లేదు, నేనేం కోరుకోవట్లేదు మీ దగ్గర నుంచి. మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవాలన్నది నా ఆశ. ఇంతకంటే బ్యూటిఫుల్ అంటే మాటలు ఇంకెక్కడ దొరుకుతాయా? దీనికోసం తప్పితే ఇంక దేనికోసం అన్న బతికితే అదేమన్నా బతుకోవద్దా? ఇన్ని సంవత్సరాల నుంచి మనుషులు అమ్మడిబడి ఏం కావాలి ప్రభా నీకు ఫైనల్గా మా నుంచి అంటే నాకేం వద్దురా, మీరు ఒకళ్ళు ప్రేమించుకోండి. ఒకళ్ళు ప్రేమించుకోండి. నీ పక్క నుండి ప్రేమించు. నాకంతే, అంతకు తప్పితే ఇంకేం వద్దు అంటున్నాడు ఆయన. భక్తి ఏంటి తెలుసా? నిబద్ధతతో
పక్కనోడి బాధ్యత కూడా ఎత్తుకోవడం భక్తి. అది బైబిల్లో భక్తి. ఆదివారం ఇక్కడికి వచ్చి చేసేది భక్తి కాదు. నీ పొరుగువాడి పట్ల నీకున్న యాటిట్యూడు, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా నీ పొరుగువాడి జీవితం యొక్క బాధ్యత కూడా ఎత్తగలిగే మనసు వస్తుంది చూసావా, అది మనం భక్తి చేయడం. దేవుడు మనల్ని ఎక్కడ మార్చాలనుకుంటున్నాడు? ఏ ఏరియాలో మనల్ని స్క్రూ టైట్ చేస్తే మళ్ళీ పాపం పోద్ది? పాపం పోవాలంటే ఎక్కడో స్క్రూ లూజ్ అయింది. ఆ ఒక్క స్క్రూ టైట్ చేస్తే మనలో ఉన్న ఆ చెత్తంతా పోద్ది. అదేంటి తెలుసా? పక్కనోడిని బాధ్యతల్ని నేను నిబద్ధతతో ఎత్తుకునే మనసు నాకు ఎప్పుడైతే వచ్చిందో, పక్కనోడి జీవితం పట్ల నేను బాధ్యత ఎప్పుడైతే ఫీల్ అవ్వడం మొదలు పెడతానో, దాని పట్ల నిబద్ధత చూపించడానికి నా గురించి పక్కన పెట్టుకుని పక్కనోడి గురించి నేను ఎప్పుడైతే నిబద్ధత పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తానో, అక్కడి నుంచి ప్రపంచం ఒక నూతన సృష్టి, నేను ఒక నూతన సృష్టిగా మారతా, ప్రపంచం అంతా ఒక నూతన సృష్టిగా మారుతుంది. దేవుడు చేసే కార్యం ఇది. చదువు నాన్న, కంటిన్యూ చేయండి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని మీరు గమనించండి. ఇది ఏమని చెప్తున్నాడు? ఈ మాటలు చెప్పి దాసుడు తన యజమానుడు చేయుదాన్ని ఎరుగడు. దాసులు ఎవరు? మనం. గమనించరా? ఆ ఆశ్రితుని, అధిపతి ఆశ్రితుని ట్రీటీలో దాసులు మనం కదా. మనకి యజమాని మనసులో ఏముందో తెలియట్లా ఇంతకాలం. యేసయ్య అదే అంటున్నాడు ఇజ్రాయేలీల దగ్గరికి వెళ్ళి, మీరు ఆయన దగ్గర ఆ ట్రీటీలోకి వెళ్ళారు, ఆయన యజమాని, మీరు దాసులు, ఆయన మీకు ఏదో చెప్తున్నాడు వినమని, మీకు అది అర్థం కాకుండా మీరు ఇష్టం వచ్చింది మీరు చేసుకుంటూ వెళ్తున్నారు. యేసు ప్రభు వచ్చి ఏమంటున్నాడంటే, దాసులకి యజమాని మనసులో ఏముందో తెలియదు కాబట్టి ఆ యజమాని కుమారుడే మన దగ్గరకు వచ్చి, అది ఆ మాట అర్థం చూడండి. దాసుడు తన యజమానుడు చేయనది ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవట్లేదు. ఎక్కడి నుంచి మిమ్మల్ని దాసులని పిలవట్లేదు? ఎందుకు పిలవట్లేదు? ఇప్పుడు నేను వచ్చి మీకు చెబుతున్నా. ఏమని చెబుతున్నాడు? ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటినీ మీకు. యేసయ్య ఏమంటున్నాడంటే, నా తండ్రి నాకు చెప్పిన విషయాలన్నీ మీకు వచ్చి చెబుతున్నా. ఏం చెప్పాడు ప్రభువా? తండ్రికి ఏం కావాలా అంటే, మీరు ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోవాలా, మీరు నన్ను ఏర్పరచుకోవాలా, మీరు వెళ్ళి ఫలించడానికి, ఆ ఫలం నిత్యం నిలిచి ఉండటానికి. ఏంటా ఫలం? ఒకరినొకరు ప్రేమించుకోవడం. యేసయ్య తండ్రి మనసులో మాట. ఇంత పెద్ద ధర్మశాస్త్రాన్ని మనకి ఇచ్చినప్పుడు మనలో రావాల్సిన ఆ మార్పు ఏంటి తెలుసా? నిబద్ధతతో పక్కనోడు బాధ్యత పట్ల. అది డివోషను, అది 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 యాక్చువల్ భక్తి. ఇదొక్కటి చెప్పి నేను ఈ వీక్ ఆపుతాను. 13వ అధ్యాయము 35వ వచనం, యోహాను సువార్త 13:35. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనెను. దేవుని శిష్యు అంటే ఇప్పుడు డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. నేను కూడా వెళ్తుంటా. డిసైపుల్షిప్ ట్రైనింగ్ అంటే ఏంటి? ఎవడు డిసైపుల్? బాగా థియాలజీ తెలిసినాడా? గొప్ప గొప్ప వాక్యాలు ఉన్న మర్మాలు తెలిసినాడా? మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాడా? ఎవడు డిసైపుల్? పక్కనోడిని ప్రేమించగలిగిన డిసైపుల్. ఏంటి డిసైపుల్షిప్? దీనికి ఎంతంత పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లో వేలల్లో ఫీజులు ఉంటాయి. ఒక కార్పొరేటర్ ఎవరిలో ప్రోగ్రామ్స్ ఉంటాయి. టైలు కట్టుకుని షూ వేసుకుని చెబుతూ ఉంటారు. యేసయ్య చాలా స్పష్టంగా, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా ఎందుకు? ఆయనకు సాక్షులుగా ఉండాలనే కదా.
యేసు ప్రభు చెప్తున్న మాట చాలా స్పష్టంగా ఉంది. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. బై దిస్ ఆల్ పీపుల్ విల్ నో దట్ యు ఆర్ మై డిసైపుల్స్ ఇఫ్ యూ హ్యావ్ లవ్ వన్ ఫర్ అనదర్. లవ్ అంటే నిబద్ధతతో కూడిన బాధ్యత. నిబద్ధతతో కూడిన బాధ్యత. క్రిస్మస్ పండుగ అప్పుడే ఒక కెమెరా వేసుకుని వెళ్ళి పులిహార పొట్లాలు ఇచ్చి ఫోటోలు దిగి, గాంధీ హాస్పిటల్ దగ్గర రగ్గులు ఇచ్చి ఫోటోలు దిగి ఫేస్బుక్లో వేసుకోవడం అది కాదు. అది కాదు. నిబద్ధతతో కూడిన బాధ్యత ఎత్తుకోవడం పక్కనోడిది. లోకానికి సంఘానికి డిఫరెన్స్ ఏంటి తెలుసా? లోకం దానికోసం అది బతుకుద్ది, సంఘం ఇతరుల కోసం బతుకుద్ది. సంఘంలో ఉండి నా కోసం నేను బతుకుతుంటే మనది సంఘం కాదు, చర్చ్ కాదు. దట్ ఈస్ వేర్ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్. లోకస్తుడు వాడి గురించి, వాడి కుటుంబం గురించి, వాడి పిల్లల గురించి, వాడి లాభం గురించి, వాడి సెటిల్మెంట్ గురించి చూస్తాడు. యేసు ప్రభుని చూసినాడు, యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు, తన్ను తాను డినై చేసుకుని, తన్ను తాను ఉపేక్షించుకుని, తను నష్టపోయినా సరే పిల్లలకి కూడా నష్టపోవడం నేర్పించి, తన ఇంటి వాళ్ళకు కూడా నష్టపోవడం నేర్పించి, ఇతరుల బాధ్యతని ఎత్తుకోవడంలో వాడు సిద్ధపడతా ఉంటాడు. సంఘాలు నేను నా పిల్లలు బాగా ఉండటానికి కూడా సంఘం ఉపయోగపడాలి. అట్ట చూస్తున్నారు సంఘాన్ని. నేను ఉపేక్షించుకోవడం నేర్చుకోవాలా? డినై చేసుకోవడం నేర్చుకోవాలా? ఉపేక్షించుకోవడం నా పిల్లలకి నేర్పించాలా? కోల్పోవడం నేను నేర్చుకోవాలా? కోల్పోవడం నా పిల్లలకి నేను నేర్పించాలా? నేను కోల్పోతా పక్కనోడు బాధ్యత మోయగలగడం, అది సిలువెత్తుకోవడం. నిన్ను ఉపేక్షించుకుని సిలువెత్తుకుని నన్ను వెంబడించడం. దేవుడు ఇచ్చే ఆజ్ఞ అంతా ఒకటే, నా కోసం ఏమి చేయొద్దురా, నా కోసం ఏవద్దు అంటున్నాడు దేవుడు. నాకేమి ఇవ్వలేరు వాడు మీరు అంటున్నాడు దేవుడు. నాకు కావాల్సిందల్లా ఒకటే, నీ గురించి నువ్వు తక్కువ ఆలోచించి నీ పక్కనోడు గురించి ఎక్కువ ఆలోచించు. నీకంటే నీ పక్కనోడు యోగ్యుడిగా ఎంచు. నీ పనే కాదు, నీ పక్కనోడి పని కూడా చెయ్యి. క్రీస్తు ప్రభు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు కూడా అది రాశాడు. దేవుడు మనకి ఇస్తున్న పనంతా ఏంటంటే, నీ గురించి నువ్వు తక్కువ ఆలోచించుకో, నీ పక్కనోడు గురించి బాధ్యత ఎత్తుకో. నీ ప్లాన్స్, నీకు సంబంధించిన ప్లాన్స్, నీకు సంబంధించిన ఇంట్రెస్ట్లు, నీకు సంబంధించిన ఇవన్నీ తగ్గించుకో. నీది అన్న ప్రతిదాన్ని కట్ చేసుకో. కట్ చేసుకోవడం నీ ఇంట్లో వాళ్ళకి కూడా నేర్పించు. నేను బాగా సెటిల్ అయ్యాను కాబట్టి నా పిల్లలకి ఏమి తక్కువ లేకుండా చేయాలి అన్నది లోకానుసారమైన ఆలోచన. నేను తగ్గించుకుంటా, నేను తగ్గించుకోవడం నేర్పించడం నేను తండ్రిగా తల్లిగా నేను చేయాల్సిన బాధ్యత. మనలో చాలామందికి అదే ఉంటుంది. మేము చిన్నప్పుడు బతికినప్పుడు మాకు ఇన్ని లేవు, మా నాన్న మా అమ్మ మాకు ఇన్ని ఇవ్వలా. ఈరోజు నేను సంపాదిస్తున్నా, నా భార్య సంపాదిస్తున్నా, నా పిల్లల కాడికి ఏది తక్కువ రాకూడదని. ఇది లోకం, ఇది లోకం. తండ్రి కుమారుడిని తగ్గించుకుని వెళ్ళమన్నాడు, కుమారుడు తగ్గించుకుని వచ్చాడు. తండ్రి స్థానంలో తల్లి స్థానంలో ఉన్న మనం మన పిల్లలకు కూడా అదే నేర్పించాలి. సిలువనెత్తుకోవడానికి పంపించాడు తండ్రి యేసుని. తగ్గెళ్ళు అన్నాడు, సింహాసనం వదిలిపెట్టి వెళ్ళు అన్నాడు. ఆయన తగ్గించుకుని వచ్చాడు, సింహాసనాన్ని వదిలిపెట్టుకుని వచ్చాడు. సిలువనెత్తుకునేంతగా విధేయత చూపించాడు. అట్లాంటి జర్మనీ, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో వాళ్ళ తల్లిదండ్రులు అదే నేర్పించాడు. ఇక్కడ కాదురా నువ్వు సెటిల్ అవ్వాల్సింది, ఇదిగో ఆ భారతదేశం చూడు, ఆ పక్కనే ఉన్న బర్మా చూడు, ఆఫ్రికా ఖండం చూడు, అక్కడ జనాలు చచ్చిపోతున్నారు,
తగ్గించుకో, వదిలిపెట్టి ఇక్కడ నీకున్న సుఖాలన్నీ. తగ్గించుకుని వెళ్ళని నేర్పించారు. వాళ్ళు తగ్గించుకుని వచ్చారు. వాళ్ళు వచ్చారు కాబట్టి మనం బతికాం. మన పిల్లలకి ఏమి నేర్పిస్తున్నావు? దేవుడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకుంటారు. కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసుకుందామా? ప్రకాష్ ప్రేయర్ చేస్తారు నా. తండ్రి మీకు వందనాలు నాయన. దేవా మీకు స్తోత్రాలు. ప్రభా ప్రతి వారం నాయన మీరు మాతో నూతనంగా మాట్లాడుతూ ప్రభా మా జీవితాలు బాగు చేయడానికి, మా మనస్తత్వాలను మార్చడానికి ప్రభా మేము వెళ్తున్న ఈ ప్రయాణంలో ప్రభా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ప్రభానైనా మీరు మాకు నైనా వాక్యం ద్వారానైనా బోధిస్తున్న విధానాన్ని బట్టి మీకు వేల కోట్ల వందనాలు తండ్రి. ప్రభానైనా మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ప్రభా క్రైస్తవ జీవితం ప్రభానైనా చాలా చిన్నదిగా మేము చూస్తూ ఉన్నాం. ప్రభా మమ్మల్ని క్షమించండి. రక్షింపబడటం ప్రభా, దాని తర్వాత నైనా మరి చక్కటి సాక్ష్యం కలిగి జీవించి 2-3 సువార్త చెప్పి నైనా అక్కడితో క్రైస్తవ జీవితం అయిపోద్దేమో అన్న ఒక నైనా ఆలోచనలో మేము ఉంటే దాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభా. మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు ప్రభా, మా ఎడల మీకున్నటువంటి ప్రణాళిక, సంఘం మీద మీరు ఉంచినటువంటి బాధ్యత నైనా మరి మేమందరం కూడా ఐక్యంగా నైనా ఒకే ఆలోచన కలిగి అర్థం చేసుకొని ప్రభా ఈ ప్రయాణంలో మేమందరం కూడా చక్కటి ఉద్దేశంతో ముందుకు సాగడానికి కృప చూపించండి తండ్రి. మీకు స్తోత్రాలనైనా ప్రభా. చచ్చిన వారిగా ఉన్న మమ్మల్ని ప్రభా నైనా నీవే మా దగ్గరికి వచ్చినైనా మమ్మల్ని ప్రభా చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులో తీసుకొచ్చి ప్రభా మమ్మల్ని ఈరోజు నుంచోబెట్టారు తండ్రి. మీకు వందనాలు. నీ ప్రేమని, నీ ఉద్దేశాన్ని మేము అర్థం చేసుకోగలడానికి కృప చూపించండి తండ్రి. ప్రభా మాలో ఉన్నటువంటి దోషాన్ని, స్వార్థాన్ని, కల్మషాలను మీరు తీసివేయండి ప్రభా. నీ శిష్యులుగా ఉండుట ఏంటో ప్రభా మీరు నేర్పిస్తున్నారు ప్రభానైనా. ప్రభానైనా మాలో ఉన్న క్యాజువల్ అప్రోచ్ని మీరు దయతో తీసివేయండి ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభానైనా. ఎక్కడైనా మేము సాటిస్ఫైడ్గా మా స్పిరిచువల్ జర్నీలో ఉంటే మమ్మల్ని క్షమించండి ప్రభానైనా. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను జాగ్రత్తగా గమనించుకుంటా తండ్రి. మా బాధ్యత మేము నెరవేర్చడానికి కృప చూపించండి తండ్రి. అవునయ్యా, నీవే ప్రభా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి తండ్రి నైనా మమ్మల్ని కాపాడుకున్న దేవుడు ప్రభా. నైనా ఒకవేళ మేము కంఫర్ట్గా ఉండి ప్రభా మా యొక్క జీవితాన్ని మేము డిజైన్ చేసుకుంటా ఉంటే మమ్మల్ని దయతో క్షమించి ప్రభా మమ్మల్ని ఆపినైనా మీ వైపు చూడటానికి నైనా కృప చూపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, నువ్వు కోరుకున్నటువంటి వ్యక్తులుగా, నువ్వు కోరుకున్నటువంటి సంఘంగా, నీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి బిడ్డలుగా మమ్మల్ని మీరు తీసుకురండి ప్రభా. మమ్మల్ని మార్చండి. విన్న వాక్యాన్ని మేము వదిలిపెట్టకుండా ప్రభా మరి మీ హృదయ అంతరంగంలో ఉన్న ప్రతి ఆలోచనని వాక్యం ద్వారా మేము అర్థం చేసుకుంటా ప్రభా మమ్మల్ని మేము మరి సరి చేసుకుంటా పురుగొల్పబడి ఉజ్జీవపడి ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి బిడ్డలుగా మమ్మల్ని చేయమని మమ్మల్ని అందరూ మరోసారి మీ చేతులు అప్పచెప్తూ తండ్రి మీ కృపా కాపుదలు మాకు తోడుగా ఉంచమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి బతిలాడి వేడుకుంటున్నాం.